నమస్తే అండి, మీకు అందరికి కూడా నమస్కారం. రఘునాథ్ బాబు గారు, ఏంటి అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు అమిత్ షా, పాక్ పౌరుల్ని గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. చాలా పకడ్బందీగా ఈసారి చేస్తాము, అంతకు ముందు కంటే ఈసారి ప్రతీకార్య చర్య చాలా పకడ్బందీగా ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రధాని. బట్ ఇదంతా ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఎలా చేయబోతున్నారు? అంటే ఒకటి, అసలు ముందు ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు జరిగింది, తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి, అది కూడా ఒక్కసారి ఒక నిమిషం మాట్లాడి దీనిలోకి వద్దాం. ఇప్పుడు కేవలం ఒక సెన్సేషన్ కోసం ఇది మేము ఉన్నామని ఉనికి గుర్తుపెట్టే దీనికోసం మాత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిజానికి పూర్వం రోజుల్లో మన దేశంలో ఏదైనా కన్నా ఆ ఎన్కౌంటర్ లో అలా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్స్ కి అనుకూలంగా కాశ్మీర్ లోయలో బందులు జరిగాయి. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళకి టెర్రరిస్ట్కి ఎగనిస్ట్ గా స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండానే బంద్ చేశారు. అంటే అర్థమైంది, ప్రజలు ఇంక్లూడింగ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు మన భారతదేశంకి మద్దతుగా లేదా ఈ ఇన్సిడెంట్ తప్పు అనేది అయితే క్లియర్ గా చెప్పారు. వాళ్ళు శాంతి కోరుకుంటున్నారు, అది వాళ్ళు ఏర్పడింది. అది డిస్టర్బ్ అవడం వాళ్ళకి ఇష్టం లేదు. సరే, కాసేపు పాకిస్తాన్కి వెళ్దాం. పాకిస్తాన్ లో కూడా ప్రజలు ఉంటారు, ప్రభుత్వం ఉంది, మిలిటరీ. వీళ్ళల్లో వాళ్ళ షేర్ మార్కెట్ నిన్న పడిపోతుంటే ఇక ఆపేశారు ట్రేడింగ్. అంటే అంత దారుణంలో సాధారణ ప్రజలు ఎవరైనా కానీ ఇలాంటి చర్యలను సమర్థిస్తారని కానీ, ఈ యుద్ధం లేకపోతే ఈ ఇండియాతో వాళ్ళున్న పరిస్థితుల్లో మన దేశంతో వాళ్ళు ఏదో పోరాటం కోరుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళకి తిండి చెప్పే కష్టంగా ఉండే పరిస్థితి. సరే, అక్కడ ప్రభుత్వం అచేతనం, వాళ్ళ చేతుల్లో లేదు. ఇక ఎవరో కొత్తగా వచ్చాడు, ఆయనకి ఏమంటే ఎలాగోలా నా ప్రతాపం ఏంటో చూపించుకోవాలి, ఏదో ఒక ఇలాంటివి చేస్తే కానీ ఏదో నాకు గొప్పతనం అని అట్లా ఏదో కొద్ది మంది, ఇక్కడ అర్థం కావాల్సిన చాలా కొద్ది మంది వాళ్ళు చేసిన దుశ్చర్య వల్ల వాళ్ళ ఇంత టెన్షన్ లో వచ్చింది. సరే, ఒకటి ఓవరాల్ గా అటు పాకిస్తాన్ కానీ భారతదేశంలో కానీ ఆ వాటికి వస్తే ప్రపంచంలో కానీ మొత్తం ఈ చర్యని 90% మంది ఖండిస్తున్నారు. 95, 99 అంటే ఎక్కడో ఒకళ్ళు కొద్ది మంది చెప్తే ఎవరు దీనికి తప్పట్లేదు. లేకపోతే వాళ్ళు మనం తీసుకోబోయే చర్య గురించి మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ఆల్ పార్టీ మీటింగ్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అన్ని రాజకీయ పార్టీలు టోటల్ గా ప్రధానమంత్రికి అధికారం కట్టుబెట్టి మీరు ఏ చర్య తీసుకుంటున్నా దానికి మేము బతులు ఇస్తాం. అంటే ఇక్కడ సమర్థత మీద నమ్మకం, కెపాసిటీ మీద, తర్వాత ఇంక పూర్తి స్వేచ్ఛ ఇవన్నీ ఇచ్చారు అన్ని రాజకీయ పార్టీలు. అంటే దాదాపు అంత ప్రజలు అనే దాని అర్థం కదా అన్ని పార్టీలు. ఇకపోతే రాష్ట్ర రాజధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ వారు, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో మంది ఏదో పర్మిట్ తో పాకిస్తాన్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పంపించాయి. ఎందుకంటే అది పెట్టిన 5 కండిషన్స్ లో ఇది కూడా ఒకటి కాబట్టి దానికి ఎయిర్ వర్క్ చేయండి. దాదాపు అందరు సీఎంలు దాని గురించి ఒప్పుకుంటారు. అది కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇకపోతే ఏం చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రశ్న. చర్యల విషయంలో కొందరు యుద్ధం జరగాల, పాకిస్తాన్ పోవాలా నాట్లో నుంచి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే అంత ఉద్రేకం, ఇంత అన్యాయమా, ఇంత ఇది అవసరమా, అది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అన్ని యాంగిల్స్ ఆలోచించి అదేంటి అటు ప్రపంచంలో ఇదివరకైతే ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ అని చేశారు బాలకోటు. రఘునాథ్ గారు, ఈసారి మాత్రం భారత్ రివెంజ్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందంటారా? ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి అది మాత్రం ఉంటుంది. అయితే అది ఏ రూపంలో పాకిస్తాన్ ని
ప్రపంచ మ్యాప్ నుంచి తీసేసే దాకానా అది నేను చెప్పలేనని చెప్తున్నా. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని ప్రధానమంత్రి అంత గట్టిగా చెప్పినాక అది స్ట్రాంగ్ ఉండకుండా ఉండదు, ఉంటుంది. అయితే ఎంతవరకు ఎక్కడి దాకా వెళ్తాం? ఇక్కడ పాయింట్ నా ఉద్దేశంలో అయితే వ్యక్తిగత పిఓకేనైతే మాత్రం డెఫినెట్ తిరిగి వెనక్కి తెచ్చేసుకుంటాం. పాకిస్తాన్ బెలూచిస్తాన్ సెకండ్ స్టెప్ ఊహించని విధంగా ఉంటుందా పనిష్మెంట్ అంటున్నారు కదా, అంటే ఆ ఊహించని విధంగా ఎంత స్ట్రాంగ్ ఉంటుందా పనిష్మెంట్? ఇప్పుడు 3 రకాలమ్మా. 1 పిఓకే, 2 బలూచిస్తాన్, 3 పాకిస్తాన్. మొత్తం ఇవాళ పాకిస్తాన్ లో ఈ బలూచిస్తాన్ లో ప్రజలు మెజారిటీ అగెనిస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటానికి. కాబట్టి ఒకప్పుడు మరి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఇది వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ని ఎలాగైతే మొక్కలు చేసిందో అదే విధంగా వాళ్ళు కూడా మనం పాకిస్తాన్ మొక్కలు చేసి బంగ్లాదేశ్ వేరే దేశం ఏర్పాటైందో అదే రకంగా బలూచిస్తాన్ ఏదన్నా జరిగితే జరగచ్చు, లేదా పిఓకే వరకు తీసుకుని ఇది ఆపచ్చు. ఏదేమైనా పాకిస్తాన్ వాళ్ళ కేవలం పైకి ఒక భీకరమైన ఒక ఎఫ్ఎస్ పెట్టుకుని ఉంది తప్పిస్తే నిజానికి వాళ్ళ వణుకు ఉంది. ఎందుకు? అమెరికా సపోర్ట్ లేదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా పాకిస్తాన్ సాయం తీసుకునేది. కాబట్టి ఇవాళ మాకెందుకు సాయం చేయరు అనేది పాకిస్తాన్ వాళ్ళ ఈ ఇప్పుడు వెళ్ళాం ఆశ. కానీ అమెరికా చేయదు. లేకపోతే చైనా అలాకున్న నెక్స్ట్ ఆశ. రష్యా చేయదు. చైనా కూడా నాకు తెలిసి దీనిలో ఇంటర్వ్యూర్ అవుతుందని అనుకోను. కాబట్టి వాళ్ళు ఏదో తప్పు జరిగింది, అది పొరపాటు అయిపోయింది, ఇది శిక్షిస్తాం, ఇలా మీరు కావాలంటే చేరుకోండి, ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయండి అని ఆ రకంగా చెప్పుకుంటే బాగుండేది. కానీ ఇంకా ఇదే రకమైన కొనసాగించడం అది కేవలం ఊరికే ఏదో ఫేస్ పెట్టుకు చేయటమే. కానీ ఏదేమైనా చాలా తీవ్రమైన చర్య ఉంటుంది. అది ఏంటి అనేది అన్ని వివేకంతో అన్ని రకాల ఆలోచించి ప్రధానమంత్రి సరైన నిర్ణయం తీసుకుంటారు. మనం వెయిట్ అండ్ సీ. రైట్ శ్రీనివాస్ గారు, చివరిగా మాట్లాడదాము. అంటే ఏది జరిగినా ఏ